సో నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది కాదు. నువ్వు ఎలా సేవ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఈరోజు వందల వేల కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్న ఎండీస్ ఎంతోమంది నాకు తెలుసు. వాళ్ళతో నాకు పర్సనల్ అటాచ్మెంట్ ఉంటుంది. మేము గోల్డ్‌లో పెడితే ఎలాంటి ప్రాఫిట్స్ ఉంటాయి, ల్యాండ్‌లో పెడితే ఎలాంటి ప్రాఫిట్స్ ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి గారి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? యెస్. రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. గ్రేట్ ఈవినింగ్ సార్. గ్రేట్ ఈవినింగ్. రియల్ ఎస్టేట్ ఈవెంట్స్‌లో, ఇంటర్వ్యూస్‌లో, పోడ్‌కాస్ట్‌లో నేను వింటున్నాను. రియల్ ఎస్టేట్ అనేది గ్రేట్ ప్లాట్‌ఫార్మ్. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో క్రోర్స్ ఎర్న్ చేస్తున్నాము, సక్సెస్ అయ్యాము అని చెప్తున్నారు. ఇది నిజమేనా? రియల్ ఎస్టేట్‌ని ఒక కెరియర్‌గా చూస్ చేసుకోవచ్చా? హాయ్ పవన్. యెస్ సార్. సో నీ దగ్గర నుండి ఈ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే లైక్ మనం ఎప్పుడు ప్రాజెక్ట్స్ కోసం కావచ్చు, హైవేస్ కోసం కావచ్చు, డెవలప్మెంట్స్ కోసం అడుగుతూ ఉంటావు. బట్ ఈరోజు ఒక మంచి క్వశ్చన్ అడిగావు. ఎందుకంటే నౌవడేస్ రియల్ ఎస్టేట్ అనగానే చాలామంది ఇంకా ఓల్డ్ డేస్లోనే ఆగిపోయారు. లైక్ ఓల్డ్ డేస్ అంటే ఒక 25 ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్ని మైండ్లో పెట్టుకున్నారు. బట్ నౌవడేస్ రియల్ ఎస్టేట్ అనేది ఒక మంచి ప్రొఫెషన్గా డిజైన్ చేశారు. గవర్నమెంట్ కూడా దీనికి అన్ని రకాల నిబంధనలు, సూచనలు పెట్టి ఈ ఫీల్డ్ని కూడా ఒక మంచి ఆర్గనైజేషన్గా తయారు చేయడం జరిగింది. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వచ్చారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది కార్పొరేట్ సిస్టంగా కన్వర్ట్ అయింది. సో ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా, ఏ కంపెనీస్ చూసినా కూడా ఒక మంచి కార్పొరేట్ స్టైల్ని మెయింటైన్ చేస్తున్నారు. ఒక మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ని ఎంప్లాయీస్గా హైర్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం లైక్ ఈ మార్కెటింగ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంబీఏ చేసిన వాళ్ళు కావచ్చు, ఆఖరికి లైక్ బీటెక్, ఎంటెక్లు చేసిన వాళ్ళు కూడా ఈరోజు సేల్స్ అండ్ మార్కెటింగ్లో రియల్ ఎస్టేట్ని చాలా వరకు చూస్ చేసుకుంటున్నారు. ఎందుకు చూస్ చేసుకుంటున్నారంటే లైక్ హై ఇన్కమ్. ఓకే, సేల్స్లో కూడా ఏ ప్రోడక్ట్ సేల్ చేసినా కూడా ఆ ప్రోడక్ట్ వాల్యూని బట్టి మీకు ఇన్సెంటివ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. లైక్ ఒక 10 రూపాయల పెన్ అమ్మావు అనుకోండి, ఆ 10 రూపాయల పెన్ను పైన నీకు ఇన్సెంటివ్ అనేది ఒక 50 పైసా రావచ్చు. అదే నువ్వు ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ అమ్మావు అనుకో, 1000 రూపాయల పైన ఇన్సెంటివ్ నీకు ఒక 50 రూపీస్, 100 రూపీస్ రావచ్చు. అదే నువ్వు ఒక 10,000 ప్రోడక్ట్ అమ్మావు అనుకో, 10,000 పైన నీకు ఆ ఇన్సెంటివ్ అనేది దాని మార్జిన్ పట్టుకొని వస్తుంది. బట్ కమ్ టు రియల్ ఎస్టేట్, ఈ ప్రోడక్ట్ అనేది ఆల్మోస్ట్ నీకు ల్యాక్స్లో ఉంటుంది. సో దానివల్ల నీకు వచ్చే ఇన్సెంటివ్ కూడా అదే తరహాలో ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి నువ్వు అన్నట్టుగా తక్కువ టైంలో ఎక్కువగా రిటర్న్స్ ఎర్న్ చేసే ఫీల్డ్ ఈ రియల్ ఎస్టేట్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డ్, బెస్ట్ ఇండస్ట్రీ. దీనికి సర్టెన్ రూల్స్ వచ్చేసినాయి, దీనికి సర్టెన్ రెగ్యులేషన్స్ వచ్చేసినాయి. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి రేరా అని చెప్పి, ఓకే, స్టేట్ గవర్నమెంట్స్ నుండి హెచ్ఎండిఏ, డిటీసీపీ, ఇట్లా చాలా వరకు అన్ని రకాలుగా అంటే పర్మిషన్స్ కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో అందుకని ఈరోజు ఇన్వెస్ట్ చేసే కస్టమర్ కూడా భయపడకుండా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో అప్రూవల్ ఉందా చూసుకుంటున్నాడు, ప్రోడక్ట్ బాగుందా చూసుకుంటున్నాడు, కంపెనీ ఏంటి అనేది వెరిఫై చేసుకుంటున్నాడు. ఒక మంచి రేరా రిజిస్టర్డ్ కంపెనీ అయితే ఏం ఆలోచించకుండా వచ్చి పర్చేజ్ చేస్తున్నారు. అంటే సిస్టమ్ని అట్లా బిల్డ్ చేశారు. ఎస్. ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ని ఎటువంటి వాళ్ళు కెరీర్గా చూస్ చేసుకోవాలి అండ్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? సో ఎలాంటి వాళ్ళు ఈ కెరీర్ని చూస్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరు చూస్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, ఈవెన్ మీరు జాబ్ చేస్తున్నారా, పార్ట్ టైమ్గా రియల్ ఎస్టేట్ చేయండి. ఓకే, మీరు బిజినెస్ చేస్తున్నారా, పార్ట్ టైమ్గా రియల్ ఎస్టేట్ చేయండి. లేదా మీకు ఎక్కువగా డబ్బు సంపాదించాలని ఉందా, ఓకే, సో ఫుల్ టైం రియల్ ఎస్టేట్ చేయండి. సో ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఎందుకు ఈ వర్డ్ నేను చెప్తున్నాను అంటే, ఇప్పుడు మా కంపెనీలో మన దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఉంటారు, ఫుల్ టైం చేసే వాళ్ళు ఉంటారు, పార్ట్ టైం చేసే వాళ్ళు ఉంటారు. సో ఈవెన్ పార్ట్ టైం చేసే వాళ్ళలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఓకే, మీ కంపెనీలో ఎస్, లాయర్స్ ఉన్నారు. ఓకే, సో ఇట్లా అంతవరకు ఎందుకు, గవర్నమెంట్ని నడిపిస్తున్న రాజకీయ నాయకులు కూడా రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు. ఇంత పెద్ద ఫీల్డా సార్ ఇది? ఎస్, అంటే చూడండి,
ఇప్పుడు ఎందుకు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎస్, రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. అండ్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ చేయాలంటే వీళ్ళు చేయాలి, వాళ్ళు చేయాలనేది ఏం లేదు. నీకు డబ్బు సంపాదించాలి, ఒక సెకండ్ సోర్స్ ఇన్కమ్ కావాలి, లేదా కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఈ ఫీల్డ్లో ఒక పార్ట్ టైమ్గా అంటే చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. అంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రియల్ ఎస్టేట్ పైన ఎలాంటి టైంలో ఇన్వెస్ట్ చేయాలి, ఓకే. సో ఇలాంటి నాలెడ్జ్ కూడా వాళ్ళు గెయిన్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే మీ ఫైనాన్షియల్ ఏదైతే వే ఉంటుందో, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుందో పర్ఫెక్ట్గా మీరు దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకు? ఈ ఫీల్డ్లో మేము ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలనే ట్రైనింగ్ సెషన్స్ మేము కండక్ట్ చేస్తూ ఉంటాం, ఓకే. సో అంటే ఒక షేర్స్లో పెడితే ఎలాంటి ప్రాఫిట్స్ ఉంటాయి, ఎఫ్డీల్లో పెడితే ఎలాంటి ప్రాఫిట్స్ ఉంటాయి, గోల్డ్లో పెడితే ఎలాంటి ప్రాఫిట్స్ ఉంటాయి, ల్యాండ్లో పెడితే ఎలాంటి ప్రాఫిట్స్ ఉంటాయి, సో వీటిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ పైన, సో ఇలాంటివన్నీ కూడా మేము ట్రైనింగ్ చేస్తూ ఉంటాం. సో ఫ్రీగా మేము నేర్పిస్తాం. దీనివల్ల మీకు ఇంటర్నల్గా ఒక తెలియకుండానే మీకు ఫైనాన్షియల్గా ఎలా మనం గ్రో అవ్వాలి, ఎలా మనం ఇన్వెస్ట్ చేయాలి అనేది ఇన్బిల్ట్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో మై సజెషన్, ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మీకు మంచిగా ఇన్కమ్ ఎర్న్ చేయాలి అనుకుంటే మాత్రం రియల్ ఎస్టేట్ని ఒక పార్ట్ టైమ్గానే చూస్ చేసుకోండి. సార్, ఇప్పుడు మీరు పార్ట్ టైం అని చెప్పారు కదా, ఎవరైనా చేసుకోవచ్చు అని. సో ఒక సాఫ్ట్వేర్ పర్సన్ ఒక 1 lakh ఎవ్రీ మంత్ డ్రా చేసినా కానీ కొంతమందికి సరిపోవు. సో అటువంటి వాళ్ళు పార్ట్ టైం చేసుకోవచ్చా? అండ్ వాళ్ళకి ట్రైనింగ్ సెక్షన్ అని చెప్పారు కదా, అవి ఎక్కడ ఇస్తారు, ఎలా ఇస్తారు, అండ్ దానికి ఫీ ఏమైనా ఉంటుందా? సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈవెన్ 2 lakhs వచ్చినా కూడా మనీ మేనేజ్మెంట్ అనేది తెలియకపోవడం వల్ల చాలామంది అప్పుల్లో కూరుకుపోతున్నారు, ఓకే. సో నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది కాదు, నువ్వు ఎలా సేవ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఎంత సేవ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సో ఈ స్కిల్స్ అనేవి మనకు బయట ఎక్కడ నేర్పించరండి. మనంతట మనమే తెలుసుకోవాలి, మనంతట మనమే నేర్చుకోవాలి. సో ఇలాంటివి నేర్చుకోవాలంటే చాలా వరకు మేము ఇనిషియల్ డేస్లో మనీ పెట్టి సెషన్స్కి అటెండ్ అయ్యేవాళ్ళం, ఓకే. సో ఎందుకంటే నీకు ఎప్పుడైతే నాలెడ్జ్ వస్తుందో ఆ నాలెడ్జ్ని కస్టమర్స్కి నువ్వు ఇవ్వగలుగుతావు. సో దీన్ని మేమేం చేసామంటే మన కంపెనీలోకి ఎవరైతే వస్తున్నారో పార్ట్ టైం చేసేవాళ్ళు కావచ్చు, ఫుల్ టైం చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీ సెషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది మోటివేషన్ స్పీకర్స్ నుండి కావచ్చు, సిఎల్ ఉంటారు, వాళ్ళతో కూడా ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటాం, అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది. అండ్ మనం ఇక్కడ పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ కూడా నేర్పిస్తాం, ఓకే. ఇలా ఒకటి కాదండి, అంటే అన్ని రకాలుగా ఒక పర్సన్ని మనం ట్రైన్ చేస్తాం, ఓకే. దీనివల్ల ఒకటి ఆయన కెరీర్ గ్రోతే కాకుండా ఇండివిజువల్ గ్రోత్ కూడా ఉంటుంది, ఓకే. సో ఇది ఎంతగానో వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళని రోల్ మోడల్గా తీసుకొని ఈ ఫీల్డ్లోకి వస్తే సక్సెస్ అవుతారా సార్? సక్సెస్ అనేది డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ డెడికేషన్, ఓకే. వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారా అంటే ఆన్సర్ ఇస్ నో. సో నువ్వు పెట్టే ఎఫర్ట్స్ని బేస్ చేసుకొని, నువ్వు పెట్టే ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ సక్సెస్ అవుతారు. సో చాలామంది వేరే వేరే ఇండస్ట్రీస్ నుండి, వేరే వేరే ఫీల్డ్ నుండి ఈ రియల్ ఎస్టేట్లోకి వచ్చి మంచి సక్సెస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఒక చిన్న స్థాయి సేల్స్ పర్సన్గా స్టార్ట్ అయిన వ్యక్తులు కంపెనీలని ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు వందల వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్న ఎండీస్ ఎంతోమంది నాకు తెలుసు. వాళ్ళతో నాకు పర్సనల్ అటాచ్మెంట్ ఉంటుంది, మేము మాట్లాడుతూ ఉంటాం, కలుస్తూ ఉంటాం. కాబట్టి సో ఎవరు ఎలాంటి ఫీల్డ్ నుండి వచ్చారు, ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు అనేది సో మాకు తెలుస్తుంది. సో ఎంతోమంది ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి కావచ్చు, టెక్స్టైల్స్ నుండి కావచ్చు, లేకపోతే ఇంకొక ఇండస్ట్రీస్ నుండి చాలామంది ఎండీస్ రియల్ ఎస్టేట్లోకి వచ్చి అక్కడికంటే ఎక్కువ గ్రోత్ని ఇక్కడ చూశారు. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీ తరపున మన వ్యూవర్స్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంకా చెప్పాలనుకుంటే చెప్పండి. హాయ్ అండి అందరికీ.
సో ఎవరైతే మీ జాబ్స్లో శాలరీ సరిపోవట్లేదో, ఒక సెకండ్ ఇన్కమ్ కోసం ఆలోచిస్తున్నారో, లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ. వితౌట్ ఇన్వెస్ట్మెంట్, అంటే 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా ల్యాక్స్, క్రోర్స్ ఎర్న్ చేసే ఒకే ఒక ప్లాట్ఫామ్ రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మేము మిమ్మల్ని గైడ్ చేస్తాం. మిమ్మల్ని కూడా మాలాగా తయారు చేస్తాం. అందరికీ నమస్తే. మీ పవన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.